హాయ్ ఫ్రెండ్స్, నిన్న సండే మేము పొలం దగ్గర ఫొటోస్ దిగుతుంటే మాకు ఆ ఫొటోస్లలో ఒక విచిత్రమైనది కనిపించింది. అది ఏంటనేది వీడియో చివరి వరకు చూడండి, మీకు తెలుస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఎప్పటి నుంచి అనుకుంటున్నాము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాలని. 1 month అవుతుంది వెళ్ళక. ఎప్పుడు ఒడ్లు కాట వేసినప్పుడు వెళ్ళామన్నమాట. తర్వాత ఇంతవరకు అయితే వెళ్ళలేదు, ఆ లెక్కలు కూడా చూసుకోలేదు. ఇక నాన్న కూడా ఒకటి రమ్మంటున్నాడు. పొలంలో కొన్ని చిన్న చిన్న పనులుండి అవి చేయించాడు. ఒకసారి చూద్దురు రండి వీలు తీసుకొని అని చెప్పేసి నాన్న కూడా ఫోన్ చేసి పిలుస్తుండు. కానీ మా వారికి బ్యాంకులో సెలవులు అనేవి ఉండక ఈ మధ్య అసలు వెళ్ళట్లేదు అనమాట. 1 month అవుతుంది. ఇక సరేలే అని చెప్పేసి ఈరోజు సండే అయినా సరే మార్నింగ్ కొంచెం ఇంట్లో వర్క్ ఉండి ఆ వర్క్ చేయించుకొని 4:30కి అలా బయలుదేరాము అమ్మ వాళ్ళ ఇంటికి. ఇక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళే ముందు ఫస్ట్ ఇంటి దగ్గరికి వెళ్ళాక పొలం దగ్గరికి వెళ్దాం అనుకున్నాము. కానీ చీకటైపోతుంది, డైరెక్ట్ పొలం దగ్గరికి వెళ్దాంలే అనుకున్నాము. నాన్నకు ఫోన్ చేస్తే ఆల్రెడీ నాన్న చెప్పాడనమాట, మీరు ఆ దారి గుంట వెళ్ళలేరు, ఇంటికి రండి, ఇక్కడ నుంచి డైరెక్ట్ వెళ్ళిపోదురు అని చెప్పేసి అన్నాడు. కానీ మేము వినలేదు, ఎందుకంటే ఆల్రెడీ అన్నయ్య ఒకసారి చూపించాడు కదా, ముకుంతపురం నుంచి అలా వెళ్ళాలి పొలం దగ్గరికి అనేది దారి చూపించాడు. ఆ దారి మనం ఒకసారి వెళ్ళాం కదా, ఐడియా ఉంటుందిలే అని చెప్పేసి ఇద్దరం అయితే బయలుదేరాము. కానీ అప్పుడే మొదలైన సమస్య. ఒక గంటన్నర సేపు మాత్రం మీద దారి కనుక్కోవడానికి అటు ఇటు మొత్తం తనుకులాడాము, అన్ని దారులు చూసాము. ఎందుకంటే అన్నయ్య తీసుకెళ్ళినప్పుడు ఒకటే దారి గుంటా వెళ్ళామన్నమాట. ఎందుకంటే అప్పుడు ఒకటే దారి ఉండే. ఈ సమ్మర్లో పొలాలకు అందరూ టిప్పర్లతోటి మట్టి దోల్పించారు కదా, అప్పుడు ఒకటే దారిలో 2-3 దారులు ఎవరి పొలాలకు వెళ్ళి ఆ పొలాలు అలా ఒకటే దారిలో 2-3 దారులు ఉండటంతో ఏ దారి గుంట వెళ్ళాలో చాలా కన్ఫ్యూజ్ అయిపోయాము. ఒక గంటన్నర సేపు అయితే అటు ఇటు వెళ్ళాము. చాలాసేపు వరకు అయితే కొన్ని ప్లేస్లలో అయితే చాలా దూరం వెళ్ళాము. మళ్ళీ ఆ దారి కాదని చెప్పేసి మళ్ళీ వెనకకి వచ్చి మళ్ళీ వేరే దారి గుండా అయితే వెళ్ళాము. ఎందుకంటే డైలీ వచ్చే వాళ్ళకైతే ఎన్ని దారులు ఉన్నా సరే వాళ్ళు డైలీ పొలం దగ్గరికి వెళ్తారు, వాళ్ళ పొలాలు గుర్తుంటాయి కాబట్టి ఐడియా ఉంటుంది, వెళ్తారు. కానీ అన్నయ్య మమ్మల్ని ఒకసారి ఈ దారి చూపించాడు, అప్పుడు బాగానే ఉంది. కానీ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇటు స్ట్రైట్గా వెళ్ళాలా ఇటు స్ట్రైట్గా వెళ్ళాలా ఏం అర్థం కాక చాలా కన్ఫ్యూజ్ అయిపోయాము దారిలో అయితే. ఇక చివరికి ఏదోలాగా అని చెప్పేసి ఒక దారి గుంట వెళ్ళాము. కానీ ఇప్పుడు వెళ్ళేది కూడా చాలా చివరికి వెళ్ళాము, కానీ అది కూడా కాదని చెప్పేసి మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ వేరే దారి గుంట అయితే వెళ్ళాము. చివరికి వచ్చేసి మొత్తానికి పొలం దగ్గరికి అయితే చేరుకున్నాము. ఇక నాన్న కూడా చెప్పాడు ఆల్రెడీ, మీరు కన్ఫ్యూజ్ అవుతారు, దారి మీరు కనుక్కోలేరని చెప్పినా ఎన్నుకుంటూ వచ్చాము. కానీ నాన్న వాళ్ళు చెప్పినట్టు అయిపోయింది. చివరికి దారి కనుక్కోలేక ఒక గంటన్నర సేపు అటు ఇటు తిరిగాము. ఈ సమయంలో మేము ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ అమ్మ వాళ్ళని చూసి పొలం దగ్గరికి వచ్చిన టైం సరిపోతుంది అనమాట. ఇక ఎన్నుకుంటూ వెళ్ళేసరికి ఇలా జరిగింది. ఒక గంటన్నర సేపు ఇక్కడనే వేస్ట్ అయిపోయింది టైం అంతా, కొంచెం పొద్దుపోయింది కూడా అనమాట. ఇక సర్లే అని చెప్పేసి మొత్తానికైతే పొలం దగ్గరికి అయితే రూట్ అయితే కనుక్కున్నాము. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ సమ్మాల దగ్గరికి వెళ్ళాము. చివరికి ఇది ఆకుపాముల సైడ్ అనమాట. అక్కడికి వెళ్ళేసి మళ్ళీ ఇటు సైడ్ వచ్చామేంటి మనం అని చెప్పేసి మళ్ళీ అక్కడి నుంచి వెనకకి రివర్స్ వచ్చి మళ్ళీ మా పొలం దగ్గరికి అయితే వెళ్ళాం అనమాట. చూస్తున్నారు కదా, ఇన్ని దారులు ఉన్నాయి. ఇక చివరికి వచ్చేసి పొలం దగ్గరికి అయితే వచ్చామన్నమాట. ఇది మొన్న చేసాం కదా పొలం, అదనమాట. లాస్ట్లో ఒక మడి ఉండే దిగబడుతుంది, దానికి మొత్తం మట్టి తోల్పించాడు అనమాట నాన్న. మొత్తం 150 ట్రక్కులు తోల్పించాడు. అది ఒకసారి చూసుకొని లెవెల్ చేయించాలి రమ్మని చెప్పేసి అన్నాడు. కానీ మాకు వీలు పడక ఇక వెళ్ళలేదు. నానే మొత్తం దగ్గరుండి చూసుకున్నాడు అనమాట. ఎందుకంటే ఈ పొలాలలో చాలా జాగ్రత్తగా నడవాలి, ఎందుకంటే ఆల్రెడీ వరకు వచ్చింది కదా ఈ చెత్తలో. ఈ వర్షాలకి వాటికి పాములు దాక్కొని ఉంటాయన్నమాట. ఈ నడిచేటప్పుడైతే చాలా జాగ్రత్తగా నడవాలి. ఆల్రెడీ నాన్న ఒకసారి మొత్తం కాలు పెట్టాడు, మొత్తం గడ్డి ఉండే, ఆ గడ్డిని మొత్తం కాలు పెట్టాడు అనమాట. ఇక మా ఆయన మాత్రం నేను ముందే వెళ్తాను, ఆయనకు నువ్వురా ముందే అన్నా ఉండగల చూసుకొని నడుస్తా నేను, నువ్వురా తర్వాత వెనక అని చెప్పేసి అంటే సరేలే అని చెప్పేసి అలా వెళ్ళాము. కానీ సన్సెట్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఈవినింగ్ అయిపోయింది కదా, సూర్యుడు అస్తమించే సమయం, చాలా క్యూట్గా అనిపించింది. ఇదే అనమాట మన లెవెల్ చేయించింది. ఒక మడి మొత్తం మట్టి భూమి చేసి లెవెల్ చేయించాడు. ఇది మొత్తం ఇంతకుముందు మొత్తం గుండ్లు లోపలికి ఉండే ఈ మడంతా, దాన్ని మట్టి పోసేసి 150 ట్రక్కులు పట్టిందట. మొత్తం ఇలా లెవెల్ అయితే చేయించాడు. ఇక చూసి ఇంటికి వెళ్దామని చెప్పేసి డైరెక్ట్ పొలం దగ్గరికి వచ్చా అనమాట. చూస్తున్నారు కదా, ఇదనమాట మొత్తం ఇంతవరకు అయితే లెవెల్ చేయించాడు. ఇదంతా ఒక మడ అనమాట. ఇంత స్ట్రైట్గా ఉన్న వరకు అయితే మాది పొలం. ఇప్పుడు ఈ వర్షాకాలం కూడా ఈ మడి కూడా చేయాలన్నమాట. ఇక మొత్తానికి అయితే పొలం దగ్గరికి వచ్చాము, చూసాము. ఇక రిటర్న్ అయితే ఇంటికి వెళ్ళిపోవాలి. చూస్తున్నారు కదా, ఇదనమాట మా పొలం. చాలా నీట్గా చేసిండ్రు లెవెల్ అయితే. కానీ ఖర్చు కూడా అంతే బాగా అయిపోయింది అనమాట. 50-60 వేల దాకా అయింది.
చూడాలి మరి ఈసారి పంటలో పండించైనా మరి ఈ బాకీ అనేది పోతుందా లేదని. నెక్స్ట్ సారి మాత్రం చాలా నష్టపోయాము. 40,000 పెట్టుబడి పెడితే ఒక 20,000 కూడా రాలేదనమాట. అంతగా నష్టపోయాము. ఎందుకంటే ఫస్ట్ కారు కదా అంతగా పండదులే అని చెప్పేసి చాలామంది అన్నారు. సరేలే అని చెప్పేసి వదిలేసుకున్నాము. ఈసారి సెకండ్ సారి చూడాలి మరి ఈసారన్నా ఎలా అవుతుందో. మరి ఇప్పటికే ఫస్ట్ సారే ఆల్రెడీ 20,000 నష్టపోయామంటే మళ్ళీ ఈసారి 50,000 పెట్టి మట్టి పోలించి మొత్తం లెవెల్ గట్ల చేయించడానికి 60,000 దాకా అయిపోయింది. చూడాలి మరి ఈసారన్నా పెట్టిన ఖర్చు రిటర్న్ వస్తుందో లేదో చూడాలి. ఇక నాన్న మాత్రం కన్ఫామ్గా చెప్తున్నాడు, ఫస్ట్ సారి కారు కాబట్టి అలాగే అవుతుంది, ఇది రెండోసారి కాబట్టి ఏం కాదు, భూదేవిని నమ్ముకుంటే ఎప్పటికీ నష్టపోము, ఏదో ఒక రూపంలో సహాయపడుతూనే ఉంటుంది, ఏదో ఒకసారి లాభం వస్తూనే ఉంటుంది అని చెప్పేసి అయితే నాన్న అంటుండే. చూడాలి మరి ఈసారి ఎలా ఉంటుందని. ఇక సన్సెట్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. చూస్తున్నారు కదా, వ్యూ అయితే చాలా బాగుంది కదా. కానీ ఒక చిత్రం అయితే జరిగిందనమాట. అది వాస్తవానికి ఎవరు నమ్మరు అనుకుంటా, ఫోటో అలా వచ్చింది అనుకుంటే. సన్సెట్ బాగుంది కదా అని చెప్పేసి కొన్ని ఫొటోస్ అయితే దిగామన్నమాట మేము. కానీ నన్ను సింగిల్గా దింపిన ఫోటోలో మాత్రం ఒక చిత్రమైంది మాకైతే కనిపించింది. అది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఎందుకంటే ఈ ఫొటోస్ అనేవి మా ఆయన సెల్లులో బాగా వస్తున్నాయని చెప్పేసి తన ఫోన్లో దింపామన్నమాట ఫొటోస్. అవి తన ఫోన్లో ఉన్నాయి. ఇంకా నా ఫోన్లోకి అయితే నేను పంపించుకోలేదు. ఈవినింగ్ వరకు అయితే నేను ఆ వీడియోని కూడా పెడతాను. అసలు నేనైతే ఆశ్చర్యపోయాను అనమాట, ఏంటి ఇలా వస్తుంది, నిజంగానే ఏంటి ఇలా ఉంది ఫోటో అని చెప్పేసి ఆశ్చర్యపోయాను. కానీ మా ఆయన మాత్రం ఏం పట్టించుకోలేదు, అలాగే వస్తుంది, ఏముంది ఫోన్ ప్రాబ్లం అని చెప్పేసి అన్నాడు. కానీ మీరు చూడండి, ఆ వీడియోని పెడతాను నేను. తర్వాత కామెంట్ చేయండి ఆ ఫోటో ఎందుకు అలా వచ్చిందని. నాకైతే చిత్రంగా అనిపించింది, ఎన్నడూ ఇలా లేదు కదా. మళ్ళీ దాని తర్వాత కొన్ని ఫొటోస్ దిగాము, అవి న్యాచురల్గానే వచ్చాయి. కానీ ఒక్క ఫోటోలో మాత్రం అలా కనిపించింది. ఏంటది అనేది నేను ఈవినింగ్ పెట్టే వీడియోలో చెప్తాను. తప్పకుండా చూడి కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.